హలో ఎవరో ఎలక్ట్రోస్టాటిక్స్ వీడియో నెంబర్ 8. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ డ్యూ టు డైపోల్ గురించి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లానెట్ ఆఫ్ ఫిజిక్స్. నేను మీ సురేష్. డైపోల్ గురించి, దాని యొక్క బిహేవియర్ గురించి, వాటి ప్రాపర్టీస్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు ఒక డైపోల్ తన చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఏవైనా ఒక రెండు పాయింట్స్ దగ్గర, ఒకటి యాక్సియల్ లైన్, ఇంకోటి ఈక్వటోరియల్ లైన్, ఆ రెండు పాయింట్స్ దగ్గర ఎంత ఉంటుంది, ఎలా మెజర్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక డైపోల్ తీసుకుందాం మనం. డైపోల్ అంటే రెండు ఛార్జెస్ ఉంటాయి మన దగ్గర, రెండు కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ కలిగినటువంటి రెండు ఛార్జెస్. కానీ రెండింటి యొక్క నేచర్ ఎలా ఉంటుంది? ఆపోజిట్ నేచర్. ఒకటి నెగిటివ్ ఛార్జ్ అయితే ఇంకోటి పాజిటివ్ ఛార్జ్. రెండు ఛార్జెస్ కూడా కొంత డిస్టెన్స్లో సపరేట్ చేయబడి ఉన్నాయి. సో ఈ ఓ అనేది డైపోల్ యొక్క జామెట్రికల్ సెంటర్. జామెట్రికల్ సెంటర్ నుంచి పాజిటివ్ ఛార్జ్ ఎంత డిస్టెన్స్లో ఉందో, జామెట్రికల్ సెంటర్ నుంచి నెగిటివ్ ఛార్జ్ కూడా అదే డిస్టెన్స్లో ఉంటుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ ఏ డిస్టెన్స్లో ఉంటే నెగిటివ్ ఛార్జ్ కూడా ఏ డిస్టెన్స్. ఇప్పుడు ఈ డైపోల్ తన చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసుకుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ అక్కడ యాక్సియల్ లైన్ మీద. యాక్సియల్ లైన్ అంటే ఏంటి? ఈ రెండు ఛార్జెస్ని జాయిన్ చేస్తూ గీసినటువంటి లైన్ని మనం ఎక్స్టెండ్ చేసాం, అది యాక్సియల్ లైన్ అవుతుంది. ఈ యాక్సియల్ లైన్ మీద ఒక పాయింట్ తీసుకున్నాం, పి అనేటువంటి పాయింట్. ఈ పి అనేటువంటి పాయింట్ జామెట్రికల్ సెంటర్ నుంచి సమ్ ఎక్స్ అనేటువంటి డిస్టెన్స్లో ఉంది. మరి పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎంత దూరంలో ఉంది? జామెట్రికల్ సెంటర్ నుంచి ఎంత? ఎక్స్ దూరం. మరి పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎంత దూరం తెలియదు మనకి. మొత్తం ఎంత? ఎక్స్. ఎక్స్లో నుంచి ఏ తీసేయండి, రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఎక్స్ మైనస్ ఏ. ఓకే, అదేవిధంగా ఈ పి అనేటువంటి పాయింట్ నెగిటివ్ ఛార్జ్ నుంచి ఎంత దూరంలో ఉంది? మొత్తం ఎంత? పి నుంచి జామెట్రికల్ సెంటర్ దగ్గరికి ఎక్స్, జామెట్రికల్ సెంటర్ నుంచి నెగిటివ్ ఛార్జ్ ఏ. ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ ఏ. ఎక్స్ ప్లస్ ఏ డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ తన చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. పాజిటివ్ ఛార్జ్ తన చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసుకుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? నేను ఛార్జ్ నుంచి దూరంగా ఉంటుంది. ఛార్జ్ ఇక్కడ ఉంది కాబట్టి అవుట్వర్డ్గా ఉంటుంది. సో పీ పాయింట్ దగ్గర ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. అంటే ఛార్జ్ ఇక్కడ ఉంది కాబట్టి ఛార్జ్ నుంచి దూరంగా. సో పీ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో పాజిటివ్ ఛార్జ్ వల్ల డెవలప్ అయింది కాబట్టి దాన్ని మనం E1 అని చెప్పేసి అందాం. సో E1 అనేది ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పి డ్యూ టు ఎవరి వల్ల? పాజిటివ్ ఛార్జ్. సో ఈ ఫార్ములా మనం ఎలా రాస్తాం అంటే, కులుంబ్స్ కాన్స్టెంట్ కి ఛార్జ్ క్యూ బై ఛార్జ్ నుంచి పి పాయింట్ మధ్య డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ అంతా ఎక్స్ మైనస్ ఏ, డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అట్లానే నెగిటివ్ ఛార్జ్ వల్ల ఎంత? ఈ నెగిటివ్ ఛార్జ్ కూడా తన చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ వల్ల ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది? టువర్డ్స్ ది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. మరి దీనివల్ల ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పి అనేటువంటి పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది అని అంటే E2 ఉంది. దీని యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? టువర్డ్స్ ది నెగిటివ్ ఛార్జ్. ఛార్జ్ ఇక్కడ ఉంది కాబట్టి ఛార్జ్ వైపు ఉంటుంది E2. సో E2 ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పి డ్యూ టు నెగిటివ్ ఛార్జ్. సో దీన్ని ఎలా రాస్తాం మనం? K2 ఈక్వల్ టు కులుంబ్స్ కాన్స్టెంట్ కే, ఛార్జ్ అంతా Q బై మ్యాగ్నిట్యూడ్ అంతా Q బై ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, ఛార్జ్ నుంచి పి పాయింట్ ఉన్న డిస్టెన్స్ ఎక్స్ ప్లస్ ఏ, డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. అయితే E1 ఏమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది, E2 ఏమో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది. రెండు డైరెక్షన్ ఎట్లా ఉంది? ఆపోజిట్గా ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు మనకి టోటల్ ఇంటెన్సిటీ ఎట్ పి, టోటల్ ఇంటెన్సిటీ ఎట్ పి కావాలంటే ఏం చేస్తాం మనం? E ఈక్వల్ టు E1ని E2ని రెండు యాడ్ చేద్దాం.
సో E1 ఎంత KQ by x minus A whole square. E2 ఎంత KQ by x plus A whole square. అదే రెండింటి యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, ఆపోజిట్ గా ఉంది కాబట్టి మైనస్ పెట్టాను ఇక్కడ. ఓకే, రెండిట్లో KQ కామన్ గా ఉంది, బయట తీసుకురండి. ఇక్కడ 1 by x minus A whole square minus into plus minus 1 by x plus A whole square equal to KQ అంతే ఉంచండి. ఇక్కడ LCM తీసుకుందాం మనం. x minus A whole square x plus A whole square. సో LCM తీసుకున్నాం కాబట్టి x plus A అనేది దీంట్లో x ప్లస్ ఏ అనేది ఇటువైపు వస్తుంది మైనస్ ఈ టర్మ్ లో x ప్లస్ ఏ అనేది ఎన్ టైమ్స్ పోతుంది, x మైనస్ ఏ హోల్ స్క్వేర్ టైమ్స్ పోతుంది. ఓకే, KQ కింద చూడండి, a మైనస్ బి హోల్ స్క్వేర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ తో కంపారిజన్ చేద్దాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ తో కంపారిజన్ చేస్తే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. a అంటే ఏంటి ఇక్కడ x, సో a స్క్వేర్ కాబట్టి x స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమనుకున్నాం మనం, a అనుకున్నాం, సో a స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది డినామినేటర్ లో. పైన న్యూమరేటర్ లో వీటిని ఎక్స్పాండ్ చేద్దాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ x స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ చేసి దాన్ని మైనస్ తో మల్టిప్లై చేద్దాం. సో x స్క్వేర్ ఇంటూ మైనస్ మైనస్ x స్క్వేర్, a స్క్వేర్ ఇంటూ మైనస్ మైనస్ a స్క్వేర్ మైనస్ 2ax మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ax. a మైనస్ బి హోల్ స్క్వేర్ చేసి దాన్ని మైనస్ తో మల్టిప్లై చేసాం ఈక్వల్ టు KQ ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంది ఇక్కడ 2ax 4ax బై, సో ఇదంతా ఉంచుదాం x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇఫ్ x is much greater than a, then a is neglected. a అనేదాన్ని నెగ్లెక్ట్ చేసాం. సో a నెగ్లెక్ట్ చేసాం కాబట్టి ఆ ఈక్వేషన్ లో ఉన్నటువంటి ఏ టర్మ్ మొత్తాన్ని కూడా మనం తీసేయచ్చు. ఇక్కడ a స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఒమిట్ చేయొచ్చు. ఒమిట్ చేసినట్టయితే ఇక్కడ ఏముంటుందో చూడండి, KQ 4 ఉంది కదా, 2 into 2 గా రాశాను. ఇకపోతే ax బై కింద డినామినేటర్ లో ఏ టర్మ్ ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకా x స్క్వేర్ హోల్ స్క్వేర్ మిగులుతుంది, అంటే x పవర్ 4. చివరగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఈక్వల్ టు K 2AQ. దీన్ని మనం డైపోల్ మూమెంట్ అంటాం. 2AQ ని డైపోల్ మూమెంట్ అంటాం. ఈ 2 ఉంది కదా 2, ఈ x ఇక్కడ పవర్ 4 లో ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఎంత ఉంటుంది x³ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఎ పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్. ఓకే, ఇదే విధంగా నెక్స్ట్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఎ పాయింట్ ఆన్ ద ఈక్విటోరియల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్. ఈసారి మనం ఈక్విటోరియల్ లైన్ మీద ఈ ఇంటెన్సిటీ ఎట్లా అనేదాన్ని మనం మెజర్ చేద్దాం. సో ఈక్విటోరియల్ లైన్ మీద సో డైపోల్ తీసుకుందాం. -q +q డైపోల్ యొక్క జామెట్రికల్ సెంటర్ O. జామెట్రికల్ సెంటర్ నుంచి నెగిటివ్ ఛార్జ్ ఏ డిస్టెన్స్, జామెట్రికల్ సెంటర్ నుంచి పాజిటివ్ ఛార్జ్ కూడా ఏ డిస్టెన్స్. సో ఇది డైపోల్. ఈ డైపోల్కి మనం ఈక్విటోరియల్ లైన్ తీసుకోవాలిగా, ఈక్విటోరియల్ లైన్. సో ఈక్విటోరియల్ లైన్ అంటే ఏంటో చూద్దాం. ఈ రెండు చార్జెస్ జాయిన్ చేస్తే గీసిన లైన్ ఉంది కదా,
దీనికి పర్పెండిక్యులర్గా మనం ఒక లైన్ తీసుకున్నట్టయితే ఇది ఈక్వటోరియల్ లైన్. ఈ ఈక్వటోరియల్ లైన్ మీద ఒక పాయింట్ తీసుకున్నాను నేను, పి అనేటువంటి పాయింట్ తీసుకున్నాను. ఈ పి అనేటువంటి పాయింట్ జామెట్రికల్ సెంటర్ నుంచి ఎక్స్ అనేటువంటి డిస్టెన్స్లో ఉంది. ఈ పి అనే పాయింట్ ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటే చూద్దాం. మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఒక సైడ్ ఏమో ఏ, ఇంకో సైడ్ ఏమో ఎక్స్. ఇది హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్ ఎంత ఉంటుంది? ఒక సైడ్ ఏ, ఇంకో సైడ్ ఏమో ఎక్స్. హైపోటెన్యూస్ ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అట్లానే నెగిటివ్ ఛార్జ్ నుంచి ఈ పీ పాయింట్ ఎంత దూరంలో ఉంటుంది అని అంటే చూడండి, జాయిన్ చేస్తాం రెండింటిని. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది మీకు. ఒక సైడ్ ఏమో ఏ, ఇంకో సైడ్ ఏమో ఎక్స్, ఇంకో సైడ్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే రైట్. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది తన చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పీ పాయింట్ దగ్గర ఎట్లా ఉంటుంది? ఛార్జ్ నుంచి దూరంగా ఉంటుంది. ఛార్జ్ నుంచి దూరంగా ఉంటుంది E1. అట్లానే నెగిటివ్ ఛార్జ్ కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసుకుంది. నెగిటివ్ ఛార్జ్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ పీ పాయింట్ దగ్గర ఎట్లా ఉంటుంది? టువర్డ్స్ ది ఛార్జ్. ఛార్జ్ వైపు ఉంటుంది. ఇది E2. సో E1 రాద్దాం మనం. E1 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at P డ్యూ టు పాజిటివ్ ఛార్జ్. కూలుంబ్స్ కాన్స్టెంట్ కే ఛార్జ్ P బై డిస్టెన్స్ ఎంత? రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిస్టెన్స్కి స్క్వేర్. సో ఇక్కడ మనం మళ్ళీ రాద్దాం దీన్ని. కేపీ బై ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా. లోపల ఏముంటుంది? ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉంటుంది. ఇదేంటి? ఫస్ట్ ఈక్వేషన్. అట్లానే నెగిటివ్ ఛార్జ్ వల్ల ఎంత ఫామ్ అయింది? E2 ఈక్వల్ టు కూలుంబ్స్ కాన్స్టెంట్ కే ఛార్జ్ క్యూ కదా, క్యూ బై నెగిటివ్ ఛార్జ్ నుంచి ఇది ఎంత దూరంలో ఉంది? ఈ డిస్టెన్స్లో ఉంది. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్. సో దీన్ని మనం అంటే రాయొచ్చు కే క్యూ బై ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా. అప్పుడు ఏముంటుంది? ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే E1 E2 రెండు కూడా సమానంగా ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం E అని చెప్పి అనుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు మనం పీ పాయింట్ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఉంది? టోటల్ ఇంటెన్సిటీ ఎట్ P కావాలి అంటే E ఈక్వల్ టు E1ని E2ని రెండు యాడ్ చేద్దాం. సో E1 వాల్యూ ఎంత? ఇది. E2 వాల్యూ ఎంత? ఇది. రెండు చూడండి, రెండు సేమ్గా ఉన్నాయి. మరి ఎలా యాడ్ చేస్తాం? డైరెక్ట్ యాడ్ చేయడానికి కుదరదు. ఇక్కడ ఎట్లా యాడ్ చేయాలి అంటే E1 చూడండి ఈ డైరెక్షన్లో ఉంది. E2 చూడండి ఈ డైరెక్షన్లో ఉంది. ఇది హారిజాంటల్ లైన్. ఇది డైపోల్ యొక్క రెండు ఛార్జెస్ని కలిపి గీసిన లైన్. దీనికి ప్యారలల్ ఒక లైన్ నేను డ్రా చేశాను. ఈ యాంగిల్ ఎంత? తీటా. అప్పుడు ఈ యాంగిల్ ఎంత? తీటా. ఈ యాంగిల్ ఎంత? తీటా. అప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది? తీటా అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కదా, సిమిలర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కదా. అప్పుడు ఇది తీటా అయితే ఇది కూడా తీటా అవుతుంది. ఇది తీటా అయితే ఇది తీటా, ఇది తీటా అయితే ఇది తీటా. ఓకే రైట్. సో E1 ఇది తీటా యాంగిల్ చేస్తుంది. సో E1 అనేది వెక్టార్ కాంపోనెంట్, వెక్టార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది వెక్టార్. ఈ వెక్టార్ని మనం ఏం చేస్తాం? 2 కాంపోనెంట్స్గా మనం రిజాల్వ్ చేయొచ్చు. సో తీటాకి కింద ఉన్నటువంటి కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్ E1 కాస్ తీటా అవుతుంది. తీటాకి ఆపోజిట్గా ఉన్నది ఏమవుతుంది? సైన్ తీటా అవుతుంది. E1 సైన్ తీటా. అట్లానే E2 ఎలా పనిచేస్తుంది? ఇట్లా పనిచేస్తుంది. ఈ తీటా ఉంది కదా, ఈ తీటా. సో E2 అనేది కూడా వెక్టారే కాబట్టి దీన్ని కూడా మనం 2 కాంపోనెంట్స్ విడగొట్టచ్చు. సో తీటాకి కింద ఉన్నటువంటిది ఇది హారిజాంటల్ కాంపోనెంట్ అంటే E2 cos theta హారిజాంటల్ కాంపోనెంట్. తీటాకి ఆపోజిట్ లో ఉన్నది వెనకాల ఉన్నది ఎవరు? sin theta. E2 sin theta. కానీ ఇక్కడ ఈ రెండింటిని చూస్తే మనకి E1 E2 రెండు సమానం.
E1 E2 రెండు సమానం కాబట్టి ఈ సైన్ థీటా రెండు ఈక్వల్ ఆపోజిట్ లో ఉన్నాయి. ఒకటేమో పైకి ఉంది, ఇంకోటేమో కిందకు ఉంది. సో రెండు ఈక్వల్ ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ చేసాం. ఇకపోతే E1 cos θ ఇటే పనిచేస్తుంది, E2 cos θ ఇటే పనిచేస్తుంది. E1 cos θ E2 cos θ ఇటే పనిచేస్తుంది కాబట్టి రెండు ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి రెండు యాడ్ చేయొచ్చు. సో రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 2E cos θ అవుతుంది. ఎందుకని E1 E2 రెండు ఈకి సమానం కదా, E1 E2 రెండు సమానం కదా, ఈకి సమానం కదా, కాబట్టి E అన్నాం. E cos θ 2E cos θ అవుతుంది. సో E1 ప్లస్ E2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 2E cos θ అవుతుంది. ఓకే రైట్. 2E అంటే ఇది రాయొచ్చు. రీజన్ అంటే E1 E2 రెండు సమానం, ఇది రాయొచ్చు. సో KQ బై x స్క్వేర్ ప్లస్ A స్క్వేర్, KQ బై A స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. ఫస్ట్ నుంచి ఏదో రాసాంగా, A స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. cos θ ఉంది. cos θ కోసం మనం ఈ ట్రయాంగిల్ తీసుకోవచ్చు లేదా ఈ ట్రయాంగిల్ తీసుకోవచ్చు. ఇది తీసుకున్నాం అనుకో, cos θ ఏమవుతుంది, థీటాకి adjacent బై హైపోటెన్యూస్. ఇది తీసుకున్నాం అనుకో, adjacent బై హైపోటెన్యూస్. ఏదైనా ఒకటి, థీటాకి adjacent బై హైపోటెన్యూస్ cos θ అవుతుంది. adjacent ఎంతమ్మా, A, హైపోటెన్యూస్ ఎంత, ఇది A స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. రూట్ ఉంది కాబట్టి రూట్ నేను 1/2గా రాశాను. రూట్ నేను 1/2గా రాశాను. సో ఇక్కడ చూడండి, K 2AQ డైపోల్ మూమెంట్ Pగా రాసాం బై ఇక్కడ A స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 1 ఉంది. ఇక్కడ వచ్చిన ఎంత ఉంది, 1/2 ఉంది. సో 1 ప్లస్ 1/2 బేస్ సమానం కదా, పవర్స్ యాడ్ చేద్దాం. 1 ప్లస్ 1/2 అంటే ఎంత, 3/2. అంటే ఈ రెండు A స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ బేస్ సమానం, పవర్ వచ్చాక ఎంత అవుతుంది, 3/2 అవుతుంది. ఇఫ్ x is much greater than A, then A is neglected. A అనే దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఏ టర్మ్ మనం నెగ్లెక్ట్ చేసాం. ఏ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ఏముంటుంది, x స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఉంటుంది. 2 క్యాన్సిల్ చేసాం అనుకో, x పవర్ 3 ఉంటుంది. సో చివరిగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఈక్వల్ టు KP బై A నెగ్లెక్ట్ చేస్తాం మనం, x స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంటే 2 క్యాన్సిల్ అయింది, x పవర్ 3 మాత్రమే మిగులుతుంది, x పవర్ 3. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఎ పాయింట్ ఆన్ ద ఈక్విటోరియల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఎ పాయింట్ ఆన్ ద ఈక్విటోరియల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్. దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం నేను చెప్తాను, ఇంకో ప్రాబ్లం మీకు వర్క్ ఇస్తాను. దాని యొక్క సొల్యూషన్ అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఒక డైపోల్ తీసుకుందాం మనం. డైపోల్ తీసుకున్నాం, దీని ఒక మ్యాగ్నిట్యూడ్ -10 మైక్రోకూలము, దీనికి +10 మైక్రోకూలము. రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేకి 5 mm, 5 mm, 2A = 5 mm. ఇదేమో జామెట్రికల్ సెంటర్, ఇదేమో యాక్సియల్ లైన్. యాక్సియల్ లైన్ మీద పాయింట్ P, ఈ P అనే పాయింట్ యాక్సియల్ లైన్ జామెట్రికల్ సెంటర్ నుంచి 15 సెంటీమీటర్ దూరంలో ఉంది. అప్పుడు P అనే పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత మనం మెజర్ చేయాలి. ఓకేనా. సో 10 మైక్రోకూలమ్ ఉన్నటువంటి రెండు చార్జెస్ ఉన్నటువంటి డైపోల్ తీసుకున్నాం. డైపోల్ యొక్క లెంత్ 5 mm. జామెట్రికల్ సెంటర్ నుంచి P ఎంత దూరంలో ఉంది, 15 సెంటీమీటర్ దూరంలో ఉంది. ఈ P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో మనం మెజర్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన రాద్దాం. Q ఈక్వల్ ఎంత ఇచ్చారు మనకి, 10 మైక్రోకూలమ్ ఇచ్చారు. సో 10 మైక్రోకూలమ్ అంటే ఎంత, 10⁻⁻6 కూలమ్స్. దీని ఎట్లా రాయొచ్చు మనం, 10⁻⁻5 కూలమ్స్. 10 × 10⁻⁻6 పవర్ 1 -6, 1 -6 అంటే -5. 2A డిస్టెన్స్ ఎంత, 5 mm ఇచ్చారు. 2A ఎంత ఇచ్చారు, 5 mm.
సో 5 మిల్లీమీటర్ని మీటర్లో మారిస్తే 10⁻³ మీటర్స్. తర్వాత జామెట్రికల్ సెంటర్ నుంచి పి ఎక్స్ ఎంత దూరం ఉంది 15 సెంటీమీటర్. దీన్ని కూడా మీటర్లో మారుద్దాం. 15 × 10⁻² మీటర్స్. ఓకే, ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నింటినీ ఒకే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లోకి మనం మార్చుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ P ఆన్ ద యాక్సియల్ లైన్ ఫార్ములా ఏంటి? K2P/x3. K అనేది ఏంటి? కులుంబ్స్ కాన్స్టెంట్. దాని వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, 9 × 10⁹ ఇంటూ 2. P వాల్యూ, P అంటే ఏంటి? 2aq డైపోల్ మూమెంట్. P అంటే ఏంటి? డైపోల్ మూమెంట్ 2aq. సో 2a అంటే ఎంత? 5 × 10⁻³ Q అంటే ఎంత? 10⁻⁵ బై x³ అంటే ఎంత? 15 × 10⁻² x³. ఓకే, చూడండి. 9 × 10⁹ ఇంటూ 2 × 5 × 10⁻³ ఇంటూ 10⁻⁵ బై 15³ అంటే 15 × 15 × 15గా రాశాను. 10⁻² అంటే 10⁻⁶గా రాశాను. క్యాన్సిలేషన్ చేద్దాం. 3 3 3 5 5 1 5 1 పోయింది. ఇంక ఇక్కడ పైన ఉంది 3 2 6 ఉంది బై 15 × 15 225. ఇక పైన పవర్ వాల్యూస్ చూడండి. 10⁻�6 పైకి అనుకో +6 అవుతుంది. +6 +9 15 అవుతుంది. 15 ఇదంతా 8 పోయిందంటే ఎంత? 10⁻⁷. ఓకే, ఇంటూ 10⁻⁷. 6/225 అనేది ఎంత వస్తుందంటే 2.66 × 10⁻⁶. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కాబట్టి న్యూటన్ కూలుంబ్ మీటర్స్. ఇది యాక్సియల్ లైన్ మీద. మీరేం చేస్తారంటే సేమ్ ఇవే వాల్యూస్ని మీరు ఉపయోగించి ఈక్వటోరియల్ లైన్ మీద ఎలా ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో మీరు కనుక్కోవాలి. సో ఈక్వటోరియల్ లైన్ మీద ఫార్ములా ఏంటి? E = KP/x³. K వాల్యూ ఆల్రెడీ మీకు తెలుసు, 9 × 10⁹. P అంటే ఏంటి తెలుసు, 2aq. తర్వాత ఇకపోతే x³ అంటే ఏంటి? 15 × 10⁻². సో ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే కామెంట్ చేయండి. సొల్యూషన్ చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.